సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈ మధ్య మనం చాలా ఇన్ఫర్టిలిటీ చూస్తున్నాం. దాంతో పాటు ఇంకా చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే అసలు డాక్టర్సే ముందు చెప్తా ఉంటారు, నువ్వు చాలా ఎనిమిక్ ఉన్నావు, ఇప్పుడు ఏం కన్సీవ్ అయ్యే ఆలోచనలు పెట్టుకోకండి, ఫస్ట్ నువ్వు బ్లడ్ సరిగ్గా ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి. కొంతమంది కన్సీవ్ అయిన తర్వాత టెస్ట్ చేసుకుంటే వాళ్ళు చాలా ఎనిమిక్గా ఉంటారు, చాలా వీక్గా ఉంటారు, దానివల్ల చాలా నష్టం ఉంది. లోపల పిండానికి కూడా సరిగ్గా రక్తం అందకపోవడం, ఇలాంటివి ఎన్నో. అసలు దీనివల్ల జరిగే నష్టం ఏంటి, అసలు వీటిని ఎట్లా సరి చేసుకోవాలి? ఆడవాళ్ళే కాకుండా మగవాళ్ళల్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు నేను వచ్చేసిన ది సీనియర్ మోస్ట్ డాక్టర్ అండ్ మాజీ సభ్యులు ఇండియన్ మెడికల్ కౌన్సిల్లో, ఆయన మీ అందరికీ పరిచయం, సిఎల్ వెంకట్రావు గారు. ఆయన నా ముందున్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, యాక్చువల్గా ఆడవాళ్ళల్లో ఎనిమిక్ అనేది చాలా చూస్తాం మనం. అసలు విపరీతంగా 10 మందిలో నాకు తెలిసి 6 నుంచి 5 వరకు, అంటే 5 నుంచి 6 మంది వరకు కంపల్సరీ ఎనిమిక్ ఉంటారు. ఉండాల్సినంత మాత్రం ఉండదు, అట్లీస్ట్ ఓ పాయింట్ అయినా హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది. సో ఇట్లా ఆడవాళ్ళలోనే ఎందుకు ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్త్రీలలో రక్తహీనత, దీన్ని వైద్య పరిభాషలో రక్తహీనతని అనీమియా అంటారు. ఇది హీమోగ్లోబిన్ సాధారణంగా 10 గ్రాముల పైన ఉండాలి, కానీ చాలామంది మహిళలకి 7-8 ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే నెలసరి సమయంలో రక్తం పోతుంటుంది, కొంతమందికి చాలా అధికంగా పోతుంది. ఎవరికైనా రక్తం అధికంగా పోతుంటే మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు ఇలా రక్తం అధికంగా పోవచ్చు. రక్తం అధికంగా పోవడం కాదు, నెలకు ఒకసారి రావాల్సిన పీరియడ్ నెలసరి 2 సార్లు వస్తుంది, 15 రోజులకు ఒకసారి వస్తుంది. కనుక మీరు రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష పీరియడ్స్ ఎవరికైతే క్రమము తప్పి వాటి ఇష్టారాజ్యం కింద వస్తున్నాయో వాళ్ళు థైరాయిడ్ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి. వీటితో పాటు ఈ పీసీఓడి అనేది కూడా బాగా వింటున్నాం కదా సార్. పీసీఓడి అంటే అండకోశంలో నీటి బుడగలు. అవును. ఈ అండకోశంలో నీటి బుడగలు ఉండే వారికి నెలసరి సమయంలో ఇంకా పీరియడ్ ఇంకొకటి 2 రోజులు వస్తుంది అనగా తీవ్రమైన బొడ్డు కింద పొత్తి కడుపులో నొప్పి, పీరియడ్ ప్రారంభమైనా కొంతమందికి తగ్గుతుంది, 1-2 రోజులు కూడా నొప్పి తీవ్రంగా ఉంటుంది. ఇది వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నీటి బుడగలుంటే నెలసరి సమయంలో నొప్పే కాదు, పిల్లలు పుట్టడానికి కూడా సమస్య అవుతుంది, పిల్లలు పుట్టకపోవచ్చు. అది ఇంకోటి ఏంటంటే స్త్రీలు ఉపవాసాలు చేస్తారు, మగవాళ్ళు తక్కువ. వీళ్ళు రోజుకో దేవుడి పేరిట ఉపవాసం చేస్తారు. ఏదో వారానికి ఒక రోజు ఉపవాసం సరి, ప్రతిరోజు ఆ దేవుడి పేరిట ఉపవాసాలు చేయటం. తర్వాత రంజాన్ మాసంలో ముస్లిం మహిళలు ఉపవాసాలు, క్రైస్తవులు ఉపవాస దీక్షలు, తర్వాత కార్తీక మాసం అని అంటాము. వారంలో ఏదో ఒక రోజు ఉపవాసాలు చేస్తే, ఉపవాసాలు చేయటం వల్ల పౌష్టికాహార లోపం వచ్చి ఈ రక్తహీనత, అనీమియా అని మహిళలకు వస్తుంది. సరిగా తినరు. ఇంకోటి ఏం చేస్తారంటే తల్లి భర్తకి పిల్లలకి పెట్టేసి ఏదో ఉన్నది అన్నం ఏదో పచ్చడి వేసుకుని తినేస్తుంది. ప్రేమ, భర్త అంటే ప్రేమ, పిల్లలంటే ప్రేమ, ఇంట్లో ఉన్న పండ్లు ఫలాలు అన్నీ కూడా వాళ్ళకే పెడుతుంది. ఉంటే తింటుంది, లేకపోతే లేదు. ఆ విధంగా మహిళలు రక్తహీనతకు గురవుతా ఉన్నారు. ఈ రక్తహీనత ఉండటం వల్ల వివాహం అయినాక సాధారణంగా 2 సంవత్సరాల లోపల భార్యాభర్తలు కలిసి ఉంటే పిల్లలు పుట్టాలి. కొంతమందికి పిల్లలు పుట్టరు. రక్తహీనత ఉండటం వల్ల ఈ పీరియడ్స్ నెలసరి సక్రమంగా రాకపోవటం వల్ల కూడా పిల్లలు పుట్టరు. ఒకవేళ రక్తహీనత ఉండగా గర్భవతి అయింది, గర్భవతి అయినప్పుడు ముఖం ఉబ్బటం, కాళ్ళు ఉబ్బటం, నీరసము, ఆయాసము, ఏ పని చేయలేకపోవటం. ఈ రక్తహీనత వల్ల తల్లి ఆరోగ్యమే కాకుండా శిశువు ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది. శిశువు లోపల అవయవ సౌష్ఠవ నిర్మాణం కోసం, అవయవాల నిర్మాణం కోసం, పొట్టలో ఉండే శిశువు ఆరోగ్యవంతంగా ఉండాలంటే తల్లికి సరిపడా మోతాదులో రక్త శాతము 10 గ్రాములు పైబడి ఉండాలి. అంతేకాకుండా ఈ రక్తహీనత ఉన్నప్పుడు ప్రసవ సమయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. తర్వాత పుట్టిన శిశువు కూడా అనారోగ్యంతో పుడతారు. కనుక రక్తహీనత అనేది తల్లిపై, శిశువుపై, ప్రసవంపై ప్రభావమే కాకుండా పుట్టిన ప్రతి శిశువుకి కనీసం 6 నెలల పాటు తల్లిపాలు ఇవ్వాలి. ఆ పాల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. ఇలాంటి సమస్యలు పరిష్కరించడానికి
ముఖ్యంగా స్త్రీల సమస్యలు, సంతానలేమి సమస్యలు పరిష్కరించడానికి Hmm. ఈ లీ ఫార్మా అనే కంపెనీ వారు ఒక ప్రత్యేకమైన మందును తయారు చేశారు. Hmm. ఈ మందు 10 రకాలుగా ఉపయోగపడుతుంది. ఎక్కువగా మహిళల్ని ప్రభావితం చేస్తుంది. దీంట్లో లాక్టోఫెరిన్ అని, జింకు, విటమిన్ సి ఉంటాయి. ఈ 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే, మొట్టమొదటిది గర్భము ధరించిన తల్లి హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. ఓకే. దానివల్ల శిశువు ఆరోగ్యం మెరుగుపడుతుంది, సుఖప్రసవం జరుగుతుంది. ఓకే. స్తనాల నుంచి పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఇక రెండవ ప్రయోజనం, అండకోశంలో నీటి బుడగలుండి ప్రతి నెల ఒక అండం విడుదలవ్వాలి. ఒక నెల కుడి పక్క నుంచి, మరో పక్క ఎడం పక్క నుంచి అండకోశం నుంచి విడుదలవ్వాలి. ఇలా ఈ అండాలు విడుదలలో సమస్య ఉన్నవారు, నాణ్యమైన అండాలు విడుదలవ్వాలంటే ఈ ఇమ్యునోలాక్ట్ బాగా ఉపయోగపడుతుంది. అంటే మీరు అంటున్నది పీసీఓడి, పీసీఓఎస్కి కూడా ఇది బాగా పనిచేస్తుంది. సంతానలేమి ఉన్నవారు దీన్ని ఉపయోగించడం వల్ల పండంటి బిడ్డ జన్మించే అవకాశం ఉంది. ఇక 3, పిల్లలు పుట్టకపోవడానికి మరో కారణం వీర్యములో వీర్య కణాల సంఖ్య తక్కువ ఉండటం. అంటే మగవాళ్ళకు కూడా. మగవాళ్ళకి సంఖ్య తక్కువ ఉండటం. ఓకే. సంఖ్య కాకుండా అవి చలనం ఉండాలి వాటికి. ఆ వీర్య కణాలు పడుకుని ఉంటే పని జరగదు, పిల్లలు పుట్టరు. దానికి ఒక నిర్దిష్టమైన ఆకారం ఉంటుంది. ఈ వీర్య కణానికి తల ఉంటుంది, మెడ ఉంటుంది, దేహం ఉంటుంది, తోక ఉంటుంది. ఈ వీర్య కణాల రూపురేఖలు కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. తల లేకుండా వీర్య కణం ఉంటే ప్రయోజనం లేదు. తల ఉండి తోక దేహం లేకపోయినా పని జరగదు. అవి చలనం అనేది కీలకం. ఎందుకంటే వీర్యము యోనిలో ప్రవేశపెట్టిన తర్వాత అవి ఈత కొట్టుకుంటూ గర్భాశయంలో ప్రవేశిస్తేనే పిల్లలు పుడతారు. ఎవరికైతే వీర్యం పరిమాణం తక్కువ ఉంటుందో, వీర్య కణాల సంఖ్య తక్కువ ఉంటుందో, వీర్య కణాల చలనం తక్కువ ఉంటుందో, అలాంటి వారు ఈ ఇమ్యునోలాక్ట్ ఉదయం 1, రాత్రి 1, రోజుకు 2 ఇది వాడవలసిన డోసు. వాడచ్చు, ఆడవాళ్ళు వాడచ్చు. ఓకే. వాడటం వల్ల ఈ వీర్య కణాల సంఖ్య పెరగటము, చలనం పెరగటము, తద్వారా త్వరలోనే పండంటి శిశువు వాళ్ళ కలిగే అవకాశం ఉంటుంది. ఇక 4వది ఎముక దృఢత్వం. ఈ రోజున వృద్ధులకే కాకుండా మధ్య వయసు వారికి కూడా మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, కండరాల నొప్పులు, మెడ నొప్పులు వస్తున్నాయి. దీన్ని వినియోగించడం వల్ల కండరాల నొప్పి, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఎముక దృఢత్వానికి దోహదపడుతుంది. ఇక 5వది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, అజీర్తిని నివారిస్తుంది. జీర్ణరసాలైన జఠరరసము, క్లోమరసము, పైత్యరసము ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఆ విధంగా జీర్ణ ప్రక్రియని ప్రభావితం చేస్తుంది. ఇక 6 రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ అంటారు. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, న్యూమోనియా లాంటి వ్యాధులు రాకుండా నివారిస్తుంది. ఓ మై గాడ్. ఇక 7 చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది, మెరిసిపోతుంది. ముఖం మీద మొటిమలు, మచ్చలు రాకుండా చేస్తుంది. ఓకే. వివాహం కాని యువతీ యువకులు ఇది వాడితే వాళ్ళ యొక్క అందం, గ్లామరు, బ్యూటీ, అట్రాక్షన్ అన్నీ కూడా రెట్టింపు అవుతాయి. ఆ విధంగా చర్మ సౌందర్యాన్ని ఇది ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇక 7 కొంతమందికి పుండు పడుతుంది. షుగర్ ఉన్న వాళ్ళ కాలు మీద పుండు పడుతుంది. ఆ పుండు మానదు, ఎంతైనా వారం రోజుల్లో పుండు మానాలి, మానట్లేదు. దీర్ఘకాలికంగా పుండ్లున్నా లేదా ఎముకలు ఇరిగిపోయినప్పుడు ఆపరేషన్లు చేస్తారు, రాడ్లు వేస్తారు, ప్లేట్లు వేస్తారు, స్క్రూలు వేస్తారు. విరిగిన ఎముక తొందరగా మానాలంటే ఇమ్యునోలాక్ట్ అనేది ఉదయము రాత్రి వాడితే చక్కగా త్వరితగతిన మనకి ఫలితం ఉంటుంది. పుండు మానిపోతుంది, అలాగే మనకు ఎముక కూడా త్వరితగతిన సెట్ అయిపోతుంది. రాడ్ వేసినా ప్లేట్ వేసినా అతకాలు కదా అతుక్కుంటుంది. 8వది క్యాన్సర్. ఎక్కడ చూసినా ఈ మధ్యకాలంలో క్యాన్సర్ అనేది కలుషితమైన ఆహారం వల్ల. అన్ని ఆహార పదార్థాలు ఇవాళ కల్తీ, వాతావరణ కాలుష్యం, దాంతోపాటు పురుగు మందులు విచక్షణారహితంగా రైతులు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు పండించే వాళ్ళు వాడటం, రసాయన ఎరువుల వినియోగం వల్ల క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి. ఇమ్యునోలాక్ట్ వాడితే
క్యాన్సర్లు రాకుండా నివారించే గుణం ఉంది. ఇక 9, దీంట్లో ఉన్న గుణం ఏంటంటే లివర్కి హెపటైటిస్ సి వైరస్ వస్తుంటుంది. అవును. హెపటైటిస్ సి అంటే కలుషితమైన సిరంజిలు కానీ, చెకప్ చేయకుండా, టెస్టింగ్ చేయకుండా రక్తం ఎక్కించినా కానీ, పచ్చబొట్లు, ముక్కు కొట్టడానికి, చెవులు కొట్టడానికి వాడిన సూదుల వల్ల కూడా ఒకరి నుంచి ఒకరికి హెపటైటిస్ సి అనేది వైరస్ వ్యాప్తి చెంది దాని ప్రభావము ఎస్. ఆ లివర్ మీద పడుతుంది. కామెర్లు వస్తాయి. దీర్ఘకాలికంగా హెపటైటిస్ సి వల్ల కొద్ది మందికి క్యాన్సర్ కూడా వచ్చే గుణం ఉంది. ఓకే. అందువల్ల ఇమ్యునోలాక్ట్ ఇది లీ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఎస్. ఈ లీ ఫార్మా వాళ్ళు ఇది మార్కెట్లో ప్రవేశపెట్టినా అంత సులభంగా లభించకపోవచ్చు. అమెజాన్లో, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ ఇమ్యునోలాక్ట్ ఇతర ట్యాబ్లెట్లు, షుగరు, బీపీ, గుండె జబ్బు లాంటి ఇతర వ్యాధులకు వాడే మందులతో కలిపి వాడచ్చు. ఓకే. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, అనర్థాలు ఉండవు. గర్భవతులు కూడా వాడచ్చు. గర్భవతులు, బాలింతలు, పిల్లలు కలగలేదనుకునే దంపతులు ఇద్దరు కూడా వాడచ్చు. ఎస్. తర్వాత దీన్ని అమెజాన్లో కాక కంపెనీ వాళ్ళ వెబ్సైట్ ఉంది, lehealthdomain.com, దాంట్లో లభిస్తుంది. ఎస్. 2 ఫోన్ నంబర్లు ఉన్నాయి, 770221225599, ఓకే. 770221225599. మరొక నంబరు 9502897374, 9502897374 నంబర్లో కూడా లభిస్తుంది. ఇవి స్క్రీన్ మీద కనపడుతున్నాయి. అయినా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఈ ఫోన్ నంబర్లు, వెబ్సైట్ వివరాలు మీరు చూడొచ్చు. షూర్. కనుక బహుముఖంగా పనిచేస్తుంది. ఎస్. మొత్తం 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నది. కనుక ఇది ప్రకృతి నుంచి వచ్చిన లాక్టోఫెరిన్. దీని పేరులోనే ఉంది చూడండి, ఇమ్యూనో అని ఉంది. అవును. అంటే ఇమ్యూనో అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. లాక్టో అంటే బాలింతలకు చక్కటి ప్రయోజనం కలిగించే సదుపాయం. అటువంటి గుణాలు ఈ ట్యాబ్లెట్కు ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు రక్తహీనతను నిరోధించడానికి ఇది చక్కటి ప్రకృతి ప్రసాదించిన వృక్ష సంపద నుంచి తయారు చేసిన ఇమ్యునోలాక్ట్. దీంట్లో ఏ రకమైన రసాయనాలు ఉండవు. తయారీలో కానీ నిల్వలో కానీ కెమికల్స్, రసాయనాలు వినియోగించరు. ఓకే సార్. ఓకే. సో బేసిక్గా గర్భవతులు వాడే ప్రతి దాని గురించి చాలా స్పెషల్ కేర్ తీసుకొని ఒక చిన్న జ్వరం వస్తే కూడా ట్యాబ్లెట్స్ వేసుకోకుండా కాపాడడానికే చూస్తూ ఉంటారు డాక్టర్స్. సో అలాంటి డాక్టర్సే వాళ్ళు ఫుల్ పర్మిషన్ ఇస్తున్నారు. గర్భవతులు, బాలింతలు, పెళ్ళి కాకుండా ఉన్న, పెళ్ళి చేసుకోవాల్సిన జంట ఇద్దరు కూడా వేసుకుంటే అన్నీ కలిపి ఒక 10 లాభాలు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎటువంటివి రాకుండా కాపాడగలిగే, ఆఖరికి క్యాన్సర్ని కూడా ప్రివెంట్ చేయగలిగే శక్తి ఉన్న మెడిసినే ఇది అని చెప్పేసి మన సిఎల్ వెంకటరావు గారు చెప్తున్నారు. కాబట్టి ఈ మందుని మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రం అమెజాన్లో అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదంటే డిస్క్రిప్షన్లో మీకు లింక్ అండ్ అట్ ది సేమ్ టైం ఫోన్ నెంబర్స్ కూడా పేస్ట్ చేయడం జరుగుతుంది. సో వాటికి ఫోన్ చేయండి, ఆర్డర్ చేసుకోండి, తెప్పించుకోండి, వాడండి, లాభాన్ని మీరు కూడా పొందండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి ప్రోడక్ట్ని, చాలా గొప్ప ప్రోడక్ట్ని మీరు పరిచయం చేసినందుకు థ్యాంక్స్ అలాట్.